సో చాలా మంది కూడా ఇప్పుడు జెన్కోకి గానీ, ట్రాన్స్‌కోకి గానీ, డిస్కామ్‌లకు గానీ, లేకపోతే గ్రూప్స్‌కి గానీ వాటికి పెడతా ఉంటారు. అయితే అందుట్లో వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఎస్సీలుంటారు, ఎస్టీలుంటారు, బీసీలుంటారు, ఈబీసీ వాళ్ళుంటారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరన్నా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మీకు ఫీజు రియంబర్స్‌మెంట్ రావాలన్నా, కౌన్సెలింగ్‌కి వెళ్ళాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఎవరన్నా వృద్ధులు ఉన్నట్టయితే పెన్షన్‌కి అప్లై చేయాలన్నా ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. ఇంతలా చెప్తున్నాను ఎందుకు, ఏంటి అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఏంటి దీని గురించి ఇంత ఎలాబరేట్ చేస్తున్నారు, అందులో చెప్పడానికి ఏముందని చెప్పేసి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి దానికి సంబంధించింది. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు నాతో మాట్లాడంటే కాల్ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి అయిపోయింది. టాపిక్లో పెడితే ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు ఏంటంటే ఆఫ్లైన్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మీకు ఆధార్ కనుక ఉన్నట్టయితే, చదువుకునే వాళ్ళు అయినట్టయితే, ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసరికి వాలంటీర్లు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని అడగకుండానే కొంతమంది అయితే సొంతగా రాసుకొని పోవడం జరిగింది. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి క్యాస్ట్లో తప్పులు పట్టడం అయితే జరిగిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్టీ కుర్రాడికి ఎస్సీ అని, బీసీ కుర్రాడికి ఎస్సీ అని, ఎస్సీ కుర్రాడికి ఓసీ అని, ఇలా మళ్ళీ ఓసీలో లేకపోతే ఎస్సీ ఎస్టీలో బీసీలో సబ్ క్యాస్ట్లు కూడా వీళ్ళు తప్పుగా ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే అది ఆన్లైన్లోకి ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది. అప్పుడు మీరు ఆధార్ కార్డు అనుసంధానం ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్ళి ఈ సేవలోకి బీ సేవలోకి వెళ్ళినట్టయితే రీఇష్యూయన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అప్లై చేసి ఉన్నారు కాబట్టి, ఆన్లైన్ చేసి ఉన్నారు కాబట్టి అది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అది చూసుకుంటే మీ క్యాస్ట్ వేరేగా ఉంటుంది. సో అది కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారికి వెళ్ళి మీరు మీ సేవల రిలేషన్స్ కింద అంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో క్యాస్ట్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఒకవేళ గనక అందుట్లో గనక తప్పులైనట్టు, ఎందుకంటే ఆన్లైన్ లో అన్ని కూడా ఇదే కాదు ప్రతిదీ కూడా తప్పులు ఉంటున్నాయి ఎక్కడ చూసినా కూడా, ఓకేనా. సో ఇది వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేసినా కూడా మనకే పనిష్మెంట్. అందుకనే ఇప్పుడు ఒకవేళ క్యాస్ట్ లో గనక తప్పు కనుక ఉంటే మార్చడం హైలీ ఇంపాసిబుల్. అది కలెక్టర్ ఆఫీస్ దాకా పోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది స్టూడెంట్ చూశాను, అతనికి ఎస్సీ అని చెప్పేసి పడిందంట. సో అతను అక్కడికి వస్తే అది కుదరదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోవాలి మార్చాలంటే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు. వాటికి తప్ప ఇంకా వేటికి కూడా అది ఉపయోగపడదు మీకు. ఒకసారి చెక్ చేసుకోండి నా మాట విని, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.